నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టు తెలియజేసేందుకే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శ్వేతపత్రాలను వరుసగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా నిన్న మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించిన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయగా ఈ రోజు అయితే శాంతి భద్రతలపై అసెంబ్లీలో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అందులో భాగంగా ఆయనపైనే ఈ 5 ఏళ్ల పాలనలో 17 కేసులు పెట్టారని, అలాగే పవన్ కళ్యాణ్ గారిపై 7 కేసులు పెట్టారని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇంకా టీడీపీ కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యేల పైన పెట్టిన కేసులు లెక్కే లేవు అన్నట్టు అయితే ఆయన చెప్పారు. ఇక ముఖ్యంగా గత ప్రభుత్వం బీసీల మీద ఎస్సీల మీద చేసినటువంటి దాడుల గురించి కూడా ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మరి దీనికి సంబంధించి ఈ రోజు డిబేట్ లో మరిన్ని విషయాలను చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం అండి. సో సత్యమూర్తి గారు, మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తన ప్రభుత్వంలో ఏం చేస్తుంది అన్నదానికన్నా గత ప్రభుత్వం ఏం చేసిందో చూపిస్తే మన ప్రభుత్వం ఏం చేయబోతుందని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది అని, అలాగే అవినీతి కూడా ప్రజలందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో శ్వేతపత్రాలను అయితే రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో శాంతి భద్రతలమైన ఈరోజు రిలీజ్ చేయడం, దాంట్లో ముఖ్యంగా ఆయనపై కేసులు, పవన్ కళ్యాణ్ గారిపై కేసులు, ఈవెన్ స్పీకర్ గారి మీద పెట్టిన కేసులు కూడా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. దీన్ని ఇట్లా ఉంచితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఢిల్లీలో దీక్ష చేయడం కావచ్చు, ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఈ 5 ఏళ్లలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఏం చెప్తారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి చాలా తెలియగలవాడు. అంటే తెలివితేటలు అంటే వీటిని మామూలుగా మా పల్నాడు జిల్లాలో అయితే చావు తెలివితేటలు అంటారు. చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం, లా అండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం విడుదల చేస్తాడని ముందరే తెలుసు కదా అందరికీ. మనందరికీ తెలిస్తే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా? తెలుసు కాబట్టి అసెంబ్లీ ఎగ్గొట్టాడు. అసెంబ్లీ ఎగ్గొట్టి ఢిల్లీ వెళ్ళి ధర్నా అనే డ్రామా మొదలుపెట్టాడు. మద్యం మీద శ్వేతపత్రం ఇస్తారని ముందరే తెలుసు, ముందరే చెప్పారు కదా. తర్వాత లా అండ్ ఆర్డర్ మీద ఇస్తారని తెలుసు. ఈ రెండు, అదేమో మద్యందేమో జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద కుంభకోణం, ఇదేమో అతిపెద్ద ఈ సోషల్ ఇంజస్టిస్, సామాజిక అన్యాయం. అంటే ఎంత 300 మంది బీసీలను చంపేశాడు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళల మీద దాడులు, ఇవన్నీ శ్వేతపత్రంలో చెబుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటే అసలు మనకే కొంచెం కంపరం ఎత్తుతూ ఉన్నది. మనం ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం బతికామా అన్న ఇది కనపడుతూ ఉన్నది. ఈ జగన్మోహన్ రెడ్డి వీటి అన్నిటి నుంచి తప్పించుకోవటానికి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అక్కడ ఢిల్లీలో కూర్చొని నాటకాలు ఆడుతున్నాడు. కావాలంటే నన్ను చంపేయండి, కావాలంటే నన్ను చంపేయండి, నా కార్యకర్తలను వదిలేయండి. నీ నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించటానికి, అంటే జగన్మోహన్ రెడ్డి అకృత్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించటానికి ప్రజాస్వామ్య శక్తులు ప్రాణాలకి తెగించి పోరాడినాయి. అటువంటి పరిస్థితిని రాష్ట్రంలో సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్ళి కావాలంటే నన్ను చంపేయండి, నా కార్యకర్తలను వదిలేయండి. నీ నుంచే రక్షించాలి రాష్ట్రాన్ని. నీ నుంచి నీ ఈ కోరలు ఇట్లా చాచి రాష్ట్రాన్ని మొత్తాన్ని పెకలించేశావు. శాంతి భద్రతలు లేవు. అంటే మొత్తం ఇందాక చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎవరి మీద కేసులు ఉన్నాయో వాళ్ళు లేవండి అంటే మొత్తం 95% ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ లేచి నిలబడ్డారు. అంటే ఎంత దారుణంగా పరిపాలించాడు. అంటే ప్రతిపక్ష పార్టీలని అణచివేయటానికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తించాడు అనేది ఒక పాయింట్. రెండోది ఏంటి అంటే ప్రజలని ఎట్లా అణచివేశాడు. అంటే ప్రతిపక్ష పార్టీలని అణచివేస్తే ప్రజలు భయపడి ఆగిపోతారు అనుకున్నాడు. కానీ ప్రశ్నించే గొంతుకు మీద బూటు కాలేసి తొక్కినా కానీ ప్రజలు ప్రశ్నిస్తూనే వచ్చారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 11కు వచ్చాడు. ఇప్పుడు ఈ శ్వేతపత్రం, ఈ లా అండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం కన్నా కూడా జగన్కి భయం పుట్టిస్తున్నది, వణుకు పుట్టిస్తున్నది మద్యం మీద శ్వేతపత్రం. మొత్తం 1,00,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్
భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంత క్యాష్ ట్రాన్సాక్షన్ జరగల. అందుకనే దాని మీద ఈడీ అవన్నీ వాళ్ళు విచారణ మొదలుపెట్టారు. ఈయన ఢిల్లీ వెళ్ళి జాతీయ మీడియాతో కూర్చొని ఆ ముఖం ఏదో అదో ఒకలాగా పెట్టి ఆయన ఎన్ని కబుర్లు చెప్పినా కానీ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరిగిందో అందరికీ తెలుసు. ఈ రోజున ప్రజలందరూ ఎంత ప్రశాంతంగా ఉన్నారో కూడా అందరికీ తెలుసు. సో ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు అసెంబ్లీని తప్పించుకోవడం కోసం, అలాగే అసెంబ్లీలో ఏవైతే శ్వేతపత్రాలు అసెంబ్లీ సాక్షిగా విడుదల చేస్తే అది ప్రజల్లోకి బలంగా వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇదంతా డైవర్ట్ చేసి ఈ అటెన్షన్ మొత్తం తన వైపు తిప్పుకునేందుకే ఏమీ లేని దానికి ఢిల్లీ దాకా వెళ్ళి రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి కూడా వార్తలు వింటూ ఉన్నాం. ఎందుకు అంటే ఇక్కడ హోంమంత్రి గారే డైరెక్ట్గా చెప్పడం జరిగింది, ఆ 36 మంది ఎవరో తీసుకొచ్చి ఇవ్వండి, ఇక్కడ అసెంబ్లీలోనే చర్చిద్దాం, వాళ్ళపై నేను చర్యలు తీసుకుంటాను, అలాగే ఇవి మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో అబద్ధమని తెలిస్తే మీ మీదనే చర్యలు తీసుకుంటానని కూడా ఆవిడ క్లియర్గా చెప్పారు. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది, ఈవెన్ ఎవరు ఒక చిన్న మనిషిని, ప్రతి సామాన్య మనిషిని అడిగినా కూడా ఫస్ట్ మీ బాబాయ్ గురించి అక్కడ ధర్నా చేయి, తర్వాత నార్మల్ పీపుల్ గురించి ఆలోచించవచ్చు అంటున్నారు. సో ఇదంతా తెలియకనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళారంటారా? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? మీరేం చెప్తారు? నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, వారి సహచార మంత్రులందరూ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించి కావచ్చు, సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అత్యాచారాలు కావచ్చు, హత్యల గురించి కావచ్చు, ఒక్కొక్కటి వెలికి తీస్తూ సాక్ష్యాధారాలతో సహా శాసనసభలో వాటి గురించి వివరణ ఇస్తుంటా ఉంటే సమాధానం చెప్పుకునే అవకాశం అతనికి ఎటూ లేదు. ఎందుకంటే జరిగినవన్నీ వాస్తవాలు కాబట్టి. కుంభకోణాల గురించి మాట్లాడుకోవాలా, లేకపోతే హత్యల గురించి మాట్లాడుకోవాలా, దోపిడీల గురించి మాట్లాడుకోవాలా, వీళ్ళు ప్రభుత్వ ఖజానాకి చేసినటువంటి, ముఖ్యంగా ఈ మద్యానికి సంబంధించినటువంటిది భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఇంతగా డబ్బులతోటి, మామూలుగా కాగితం రూపేణా లేకుండా, లేకపోతే జీవోలు లేకుండా, పేటీఎంలో కావచ్చు, లేకపోతే ఫోన్పేలో కావచ్చు, లేకపోతే అకౌంటబుల్తో జరిగే ట్రాన్సాక్షన్లు కాకుండా ఇంత పెద్ద ఎత్తున 95% అండి సత్యమూర్తి గారు డబ్బుల రూపేణా జరిగింది, క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది 95%. మరి ఇంత జరిగింది ఇంతవరకు ఎక్కడా లేదు. దీనికి లెక్కాపత్రం లేదు కాబట్టి నిన్న దీని గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా వాళ్ళ ఎన్ని కంపెనీలు ఉన్నాయి, గతంలో ఏ కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలు ఉండగా గతంలో ఉన్నటువంటి అంటే మద్యం ఏదైనా మంచిది కాదు, దాన్ని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు, కానీ ఈరోజు అనివార్యం అయిపోయింది. ఏ ప్రభుత్వాలకైనా కూడా తొలగించేంత సాహసం ఏ ప్రభుత్వానికి లేదు. మద్యాన్ని నిషేధం చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. కానీ ఆ ఇచ్చే దాంట్లో కనీసం ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఎంతో కొంత నష్టమైనా కూడా మరీ ఇంత ఇబ్బందికరంగా చేయకుండా ఉండటం కోసం మంచి, అంటే ఉండట్లో మంచి తీసుకొచ్చి ఆ రోజు ఇవ్వటం కూడా జరిగేది. కానీ ఈరోజు సత్యమూర్తి గారు, నేను ఈ మధ్య 2-3 మంచి, అంటే గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళాను, అలాగే 2-3 చోట్లకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రోగులను చూస్తూ ఉంటే సుమారు ఒక 100 మంది కనుక అక్కడ ఉంటే అందుట్లో 50 నుంచి 60 మంది దాకా ఈ మద్యం వల్ల వాళ్ళు అనారోగ్యం పాలైన వాళ్ళే కనపడుతున్నారండి. ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. ఈవెన్ డి అడిక్షన్ సెంటర్స్లో కూడా జనం పెరిగిపోయారండి. అవునండి. వాళ్ళని తమను తాము ఈ కల్తీ మద్యం నుంచి కాపాడుకోవటానికి మాకు ఈ తాగుడు అలవాటు నుంచి మాన్పించండి అని చెప్పి డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు కడప జిల్లాలో మీకు ఉదంతం కూడా ఇందాక మాధవరెడ్డి గారు కూడా చెప్పడం కూడా జరిగింది. ఏందయ్యా అంటే ఒక కుటుంబం, ఒక వ్యక్తి మద్యానికి బానిసైపోయి కల్తీ మద్యాన్ని ఎట్లా మానుకోవాలని చెప్పి మీరు అన్నట్టు అక్కడికి వెళ్తే, ప్రకృతి వైద్యాలకు సంబంధించి దీనికి దగ్గరికి వెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళాలి కదా అతను పరిరక్షించడం కోసం. ఇది అక్కడ స్థలం సరిపోక వాళ్ళని రానివాళ్ళు కూడా రానివ్వట్లేదు. అంతమంది ఉన్నారు, అంతమంది క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడు అంటే ఇది ఏ విధంగా జనాలను ఇబ్బంది పెట్టిందో ఒకటి ఆలోచించుకోవాలి. ఇక ఈ రోజుకి వచ్చేసరికి శాంతి భద్రతల అంశం. శాంతి భద్రతకు సంబంధించి మనం కనుక ఉదాహరణలు కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతి కిరాతకంగా అందరూ చూస్తూ విధంగా ఎందుకు వీళ్ళని చంపారు అంటే సత్యమూర్తి గారు మీరు ఇందాక ఉదాహరించినట్టుగా నాయకుల్ని భయపెట్టడానికి, ప్రజల్ని భయపెట్టడానికి, తోట చంద్రయ్య గారిని కావచ్చు, జల్లయ్య గారిని కావచ్చు, లేకపోతే డాక్టర్ సుధాకర్ గారిని కావచ్చు, దళిత దైవ సుబ్రహ్మణ్యం గారిని కావచ్చు, లేకపోతే అమర్నాథ్ గౌడ్ గారిని కావచ్చు,
ఆ మహిళను కావచ్చు, ప్రకాశం జిల్లాలో మహిళను కావచ్చు, ఇట్లా అబ్దుల్ సలాం ఆయనంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా ప్రజలను భయపెట్టేసి రేపు ఎన్నికల్లో వాళ్ళు ఓట్లు వేసుకోవడానికి రాకుండా చేసుకొని వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళే గెలవాలనుకున్నారు. ఇందాక మీరు అవధారించారు ఏంటంటే శాసనసభలో ఎవరెవరి మీద అభియోగాలు ఉన్నాయి ఒకసారి లేచి నుంచోండి అంటే 90% మంది నుంచున్నారు. కారణం ఏందంటే వీళ్ళ మీద చీటికి మాటికి ఏ చిన్నదానికి కూడా వీళ్ళ మీద అభియోగాలు మోపుతూ రేపు పొద్దున ఎన్నికల నాటికి ఆ రోజు వాళ్ళు ఇస్తారు కదా పత్రాలు, ధృవీకరణ పత్రాలు, దాంట్లో ఏదన్నా ఒకటి మర్చిపోతే అనర్హుడుగా ప్రకటించాలనే ఒక దురుద్దేశంతో కుట్రతోటి ఇన్ని చేశాడనమాట. అది వీళ్ళు ముందుగానే పసికట్టారు కాబట్టి వాళ్ళు దానికి కూడా సత్యమూర్తి గారు అధికారులు సహకరించలేదు. న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత కానీ వీళ్ళకి సరైన న్యాయం జరగలేదు. అంటే ఇన్ని కుట్రలు మళ్ళీ గెలవడం కోసం ఇన్ని కుట్రలు చేశాడు. అంటే ఏ కాడికి ఇప్పుడు జరిగిన కుంభకోణాలన్నీ వెలుగులోకి వస్తాయని అతనికి తెలుసు. కానీ అధికారం మళ్ళీ మనకే ఉంటుంది, బయటకు తీసుకొస్తారు, ఇంకా 2-3 పర్యాయాలు నేనే ఉంటాను, ఆ తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో, అప్పటికి రాష్ట్రంలో మిగిలిన వాళ్ళు బతికుంటే కదా, ప్రతిపక్షం వాళ్ళు బతికుంటే కదా, లేకపోతే వాళ్ళలో ఉంటే కదా అనే ఉద్దేశంతో మీరు అన్నట్టండి 390 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. 3,000 మంది పైన దాడులు జరిగినాయి. అలాగే దళితులకు సంబంధించి లేకపోతే ఎస్టీలకు సంబంధించి వాళ్ళ మీద అందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు వాళ్ళ మీదే పెట్టారండి. అవును. దీనికన్నిటికంటే కూడా వాళ్ళు చేసినటువంటి విధ్వంసకరమైన దానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం జరుగుతున్న నష్టానికి వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమాలు, ముఖ్యంగా ఎవరినైతే హత్యలు చేశారో వాటి గురించి సోదాహరణంగా శాసనసభలో వివరిద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వానికి వచ్చిందన్న సంగతి వాళ్ళకి తెలిసిన తర్వాత ఢిల్లీ వెళ్ళేసి అక్కడ వగలేడుపులు ఏడుస్తూ ఈరోజు మామూలుగా వాళ్ళ చెల్లెలే మాట్లాడింది కదండి, ఏ ముఖం పెట్టుకొని అక్కడికి వెళ్తావు, ముందు బాబాయ్ గారు దాని గురించి మాట్లాడుకో అని చెప్పని. అంటే ఇక్కడ దీన్ని పక్క తప్పించేసి అతనికి కొత్తగా ఆయనకు ఒక పేరు పెట్టారండి. మొన్నటిదాకా రకరకాల పేరు పెట్టారు, కానీ శవపుత్రుడు అని చెప్పని కొత్తగా ఒక పేరు పెట్టారు. నిన్న అక్కడ జాతీయ ప్రసార మాధ్యమాలు కూడా ఒక ప్రశ్న అడిగింది ఆ మహిళ, మీరు 36 మంది చనిపోయారంటున్నారు కదా, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా, మిగిలిన 35 వివరాలు ఏంటి అని చెప్పని సమాధానం ఉంటే కదా. అంటే సత్యమూర్తి గారు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే గతంలో వీళ్ళు ఏదన్నా చేయాలనుకుంటే ముందుగా చెప్పి చేస్తూ ఉన్నారని. ఇప్పుడు కూడా నా ఉద్దేశం ప్రకారం రాష్ట్రంలో ఇలాంటి అరాచక పాలన సాగుతుందని చెప్పుకోవడం కోసం మిగిలిన వాళ్ళు చెప్పిన 70 మందిని వీళ్ళే చంపేస్తారని నాకు భయం కూడా పడుతుందండి. వాళ్ళ కార్యకర్తలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నాయకులు కార్యకర్తలు కూడా. ఎందుకంటే గతంలో జరిగినవి మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి, అయ్యేం వాళ్ళ కొత్త కాదు కాబట్టి అశాంతిని లేకపోతే పాలన ఇట్లా జరుగుతుందని చెప్పి ప్రపంచం చెప్పడం కోసం వాళ్ళకై వాళ్ళు చేసి ఇలాంటి కార్యక్రమాలు చేపడతారేమో అనిపిస్తూ ఉంది. ఇప్పుడు వినుకొండలో జరిగింది కూడా అదే కదండి. అవునండి. వినుకొండలో 2 వైసీపీ కార్యకర్తలు ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. ఒకడు వైసీపీ కార్యకర్త అంటే మీరన్నట్టు వాళ్లే చంపేసి ఇవన్నీ గవర్నమెంట్ ఖాతాలో వేద్దామన్న కుట్ర కూడా ఉండుంటుంది నిస్సందేహంగా. ఇప్పుడు వాళ్ళ మాజీ శాసనసభ్యుడు, నసరాపేట శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు కదా, వేరే వాళ్ళని చంపాలనుకుంటే అనుకోకుండా ఈ మద్యం మత్తులో లేకపోతే ఈ గంజాయి మత్తులో ఇలా జరిగిందని చెప్పాడు. అంటే ఇక్కడ ఒకదానికోవడానికి మనం బయటికి తీసుకొస్తూ ఉంటే, జరిగిన అంశాలన్నీ కనుక బయటికి తీసుకొస్తూ ఉంటే గతంలో వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు ఆయనకి ఏందంటే కుంభకోణాలు బయటకు రావడమే కాకుండా ముంచుకొస్తున్నాయండి ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ కూడా. దీని నుంచి ఎలా బయటపడాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటివి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మౌనం ఆయనకింత ప్రమాదం ఇప్పుడు అర్థమైందండి. సత్యమూర్తి గారు చాలామంది ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మౌనమునిగా ఉంటే ఆయన ఎంత భయపడుతున్నాడో ఇప్పుడు అందరికీ అర్థమైపోతూ ఉంది. నాకు సంతోషం ఏంటంటే ప్రజలు అంటే కార్యకర్తలకు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావచ్చు, నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఆహాకారాలు మీకు శ్రవణానందంగా ఉన్నాయి, ఆస్వాదించండి. వాళ్ళు ఇంకా ఆహాకారాలు చేయాలా, మీరు ఆనందించండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే చంద్రబాబు గారు ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రం విడిపోయినప్పుడు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎక్కువ నష్టపోయింది అని కూడా ఆయన ఒక మాట అన్నారు. సో ఇంకా మనం వింటూనే ఉన్నాం, 1,041,588 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సో దాంట్లో 98 లక్షలను మాత్రమే లెక్కకు చూపించారు, మిగతా అయితే లెక్కకు కూడా చూపించలేదు. అండ్ ఆ లెక్కకు చూపించిన వాటికి కూడా పెండింగ్లోనే ఉన్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళే అంశం కూడా ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఇది బయటకు వస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో మద్దతును కూడగట్టుకునేందుకు కూడా ఆయన ఢిల్లీ వెళ్ళే ఆలోచన అందుకే చేశారని కూడా ఒక మాట వినిపిస్తోంది. సో ఓవరాల్గా మీరేం చెప్తారు? ఇప్పుడు రాష్ట్ర విభజన సమయంలో ఆర్థిక నష్టం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో సామాజిక నష్టం జరిగింది. అంటే మొత్తం సమాజం మొత్తం నష్టపోయింది. ఆర్థికంగా రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతే రాష్ట్ర ప్రజలందరూ కష్టపడి ఏదో ఒక విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి వల్ల సామాజిక నష్టం జరిగింది. అంటే ఒక సంఘం మొత్తానికి నష్టం జరిగింది. అంటే ఇది పూడ్చలేని నష్టం. ఇప్పుడు ఆర్థికంగా నష్టం జరిగింది. ఒక రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతే కేంద్రం ఏదో ఒక విధంగా ఆదుకుంటుంది. లేదు చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఏదో ఒక విధంగా సంపద సృష్టించి ఆ నష్టాన్ని భర్తీ చేస్తాడు. చనిపోయిన డాక్టర్ సుధాకర్ని ఎక్కడి నుంచి తేవాలి? ఒక ఎనస్థీషియా డాక్టర్ని ఎట్లా తీసుకురావాలి? తోట చంద్రయ్య లాంటి ఒక కార్యకర్త పీక కోసి చంపేశారు కదా, ఆ కుటుంబానికి రక్షణగా ఎవరు నిలబడాలి? ఇట్లా ఒకళ్ళు కాదు, నందం సుబ్బయ్య, ఇటు రకరకాల మొత్తం. అంటే ఆ పేర్లు చదివి ఇప్పుడు రేపల దగ్గర చెరుకుపల్లిలో ఒక పిల్లాడిని, అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడిని చేతులు కట్టేసి నోట్లో కాగితాలు కుక్కి సజీవ దహనం చేశారు. ఆ తల్లిదండ్రికి ఈ సమాజం ఏం సమాధానం చెప్పాలి? ఎట్లా చెప్పాలి? ఆ అక్కని ఎట్లా రక్షించాలి? నా అక్కని కాపాడండి అని ఆక్రోశించిన ఒక చిన్న పిల్లవాడిని తగలబెట్టారు కదా. ఎంత సామాజిక నష్టం చూడండి. అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళందరినీ, ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాలు పెడతారమ్మా ఎవరన్నా? ఏమన్నా కొంచెమన్నా జ్ఞానం ఉంటుందా? ఆ చట్టం ఉన్నది ఎందుకు? ఎవరైనా అగ్రకులాల వాళ్ళు ఎస్సీలని కులం పేరుతో దూషిస్తే పెట్టే చట్టాన్ని ఒక ఎస్సీ మీద పెడతారా? అది అంటే ఎటువంటి రాక్షస పాలన సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం సమాజం మొత్తాన్ని కులాల వారీగా మొత్తం విడదీసి 30 సంవత్సరాలు మనమే రాజ్యం వెళ్దాం అన్న ఒక ప్లాన్ తోటి సమాజంలో కులాలను విడదీసి ఆనందపడ్డ రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డిది. ఈ రోజున అక్కడ కూర్చొని ఢిల్లీలో కూర్చొని చాలా పార్టీలు వచ్చేసినాయి. ఏమొచ్చినాయి పార్టీలు చెప్పమ్మా? ఏమేం పార్టీలు వచ్చినాయి? అఖిలేష్ యాదవ్ గారు ఒకళ్ళు కనిపించారు. మనకి తెలిసిన నాయకుడు అఖిలేష్ యాదవ్ ఒక్కడే. ఆ అఖిలేష్ యాదవ్ని జడ్జి రామకృష్ణ వెళ్ళి ఒకటే క్వశ్చన్ అడిగాడు. నా మీద ఇప్పటికి 3 సార్లు మర్డర్ అటెంప్ట్ జరిగింది, నీకు తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు అన్నాడు. మరి ఇదే జగన్ చేసింది అని చెప్పాడు. అతను అఖిలేష్ యాదవ్ దండం పెట్టి సారీ ఇంకెప్పుడు రానని వెళ్ళాడు. అఖిలేష్ యాదవ్ ఎదురుగా మాట్లాడుతుంటే ఎదురుగా ఈ శాంతి ఉంది కదా, విశాఖపట్నంలో విజయసాయి రెడ్డితో కలిసి భూ ఆక్రమణలు చేసిన ఎండోమెంట్స్ అధికారి శాంతి భర్త అక్కడ ఎదురుగా ధర్నా చేస్తూ ఉన్నాడు. ధర్నా చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత అన్యాయం జరిగిందో చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ చూశారు కదా, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ చూశారు, అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత డేంజరో అర్థం చేసుకున్నారు కాబట్టే వాళ్ళందరూ ఒక 2 నిమిషాలు అక్కడికి వచ్చి వెళ్ళిపోయారు. ఈ ఢిల్లీలో ధర్నా కోసం జగన్మోహన్ రెడ్డి చాలా ఖర్చు పెట్టాడు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే అక్కడికి గ్యాదరింగ్ చేయడానికి వీళ్ళందరికీ చేసి అతను ఒక సింపతి జనరేట్ చేసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. నేషనల్ మీడియాని కూడా మేనేజ్ చేద్దామని ప్రయత్నం చేశాడు. అదృష్టం ఏంటంటే ఏ జాతీయ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరించలేదు. అతను చెప్పిందంతా కూడా తప్పు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అతను చెప్పింది కరెక్ట్ అయితే 36 మంది ఎవరు ఏ 36 మంది చనిపోయారో ఆ 36 మంది ఫోటోలన్నా డిస్ప్లే చేయాలి, వాళ్ళ పేర్లన్నా డిస్ప్లే చేయాలి. చేశాడా? అంత పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు కదా, 36 పేర్లు డిస్ప్లే చేశాడా? ఇదే విషయం జాతీయ మీడియా మొత్తం అంతా చూసింది, ఆ విషయాన్ని ఎక్స్పోజ్ చేసింది. అందుకని జగన్మోహన్ రెడ్డి మూతి ముడుచుకొని వెనక్కి వస్తున్నాడు.
రైట్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, రాజకీయ స్వలాభం కోసం సొంత పార్టీ కార్యకర్తలను కూడా మీద అఘాయిత్యం చేయొచ్చు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రజల్లో కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మనం ఎలక్షన్స్కి ముందు సానుభూతి కోసం గులకరాయి డ్రామా ఆడి ఎవరో తెలియని వ్యక్తిని ఇరికించినట్టు, అది కూడా దీనికి ఉదాహరణగా భావించవచ్చు. అలాగే ఇప్పుడు ఏవైతే కేసులు తరుముకొస్తున్నాయో ఇదంతా కూడా రేపు అంటే ముందుగానే సానుభూతి ప్లే చేయడం కోసం అక్కడికి వెళ్ళి నన్నేమైనా చేసుకోండి, నా కార్యకర్తల జోలికి వెళ్ళకండి, ఇలా మాట్లాడడం స్టార్ట్ చేశారు ఆయన ఢిల్లీ వేదికగా. సో ఆ తర్వాత ఇప్పుడు నిన్న ఆయన 36 మంది ఎవరైతే చనిపోయారో దానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో కొన్ని వందల మంది, వేల మంది అయితే వీళ్ళు సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నారు. మరి దీనంతటికి మరి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా సమాధానం, అంటే గత ముఖ్యమంత్రిగా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటారా? మీరేం చెప్తారు దాని గురించి? మీరు ముందుగా చెప్పిందని ఉదాహరణ గులకరాయి అన్నారు. గులకరాయి కాదు, పడికి బెల్లం ముక్క అది. గులకరాయి అన్నట్టయితే తగిలి కింద పడితే దాన్ని గుర్తించి పోలీసులు భద్రపరిచేవాళ్ళు. పడికి బెల్లం ముక్క కాబట్టి ఆయనకు తగిలి వెల్లంపల్లి శ్రీనివాసరావు తగిలిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది కదా, తిరిగి వస్తే తీసి నోట్లో వేసుకున్నాడు, అందుకని కనపడలేదు అది జగన్మోహన్ రెడ్డి గారు. అది వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి అది పొందుపరచాలి ఆ రోజు, కాబట్టి అది అంశం. ఇక మీరన్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు దీని గురించి దాని గురించి అని చెప్పని. ఎదుర్కొనే ధైర్యవంతుడు కనుక అయితే ప్రతిపక్ష నేతగా అతను కావాలని కోరుకుంటున్నాడు కదా, ముందుగా ప్రజాస్వామ్యబద్ధంగా సత్యమూర్తి గారు ఆ 11 అంటే మిగిలిన 10 మంది ఈయన మా శాసనసభ నాయకుడు అని చెప్పని మా పార్టీ తరపున చెప్పి తీర్మానం ఏమైనా చేశారా? అతను న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు చేయలేదు, అంతకుముందు చేయలేదు. ఇప్పుడు జరిగితే జరుగుండొచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసుకుంటా ఉంటే ఒక విషయాన్ని గనక చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి బయటకు వస్తే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 1కి 10 సార్లు ఆలోచించి భువనేశ్వర్ గారు ఏమన్నా అంటారా, లోకేష్ ఏమన్నా అంటాడా, లేకపోతే బ్రహ్మిణి ఏమన్నా అంటదా, చివరికి దేవాంశ్ ఏమన్నా అంటాడా అని చెప్పని ముందు వాళ్ళ కుటుంబ సభ్యులకు భయపడి, ఆ తర్వాత సమాజానికి భయపడి, ఆ తర్వాత మాట్లాడతాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు దేవాలయం లాంటి శాసనసభలో ఒక మాట ప్రకటించారు అంటే 100కి 500% అది ఆధారాలతోటి ప్రకటిస్తున్నాడు. దానికి సమాధానం చెప్పే శక్తి, యుక్తి ఈయన దగ్గర లేదు. ఇప్పుడు రేపొద్దున అక్కడ కనుక ఉంటే, శాసనసభలో కనుక ఇతను ఉంటే, ఒక్కొక్క అంశాన్ని తీసుకొని బయట ఇప్పుడు వరకు జరుగుతున్నాయి 4 బయటకు వచ్చినాయి. ఈ 4కి సంబంధించి ఒక్కదాని దగ్గర కూడా సమాధానం లేదు కదా. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు శాంతి భద్రతల గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. శాంతి అంటే విజయసాయిరెడ్డిని అడగాల, భద్రత అంటే భారత్ గారిని అడగాల. వాళ్ళిద్దరూ చెబుతారు దానికి సరైన సమాధానాలు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు, గగ్గోలు పెడుతున్నాడు. ఈయనకి మీరన్నట్టు అఖిలేష్ యాదవ్ అనే అతను ఒక మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఆయన సత్యమూర్తి గారు, నాకు అనుమానం ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి, భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రానికి 400 మంది శాసనసభ్యులు ఉన్న రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఎలగబెట్టిన వ్యక్తి శాంతి భద్రతల గురించి, జరిగిన హత్యల గురించి సాక్ష్యాధారాలు ఉంటే తప్ప మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేదా ఆయనకి? ఆయన వచ్చి మాట్లాడటం ఏంటి? అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారు ఈరోజు. అంటే మీకు ఇష్టం లేని వ్యక్తుల కోసం తిట్టడం కోసం వస్తున్నారే తప్ప సిద్ధాంతాలు కానీ, దేశ ప్రయోజనాలు కానీ, రాష్ట్ర ప్రయోజనాలు కానీ, మానవతా సంబంధాల గురించి కానీ వీళ్ళు ఆలోచించట్లేదు కదా. ఇతని గురించి మాట్లాడుకోవాలి అంటే వాళ్ళ చెల్లెలు గారు అడిగినట్టు వాళ్ళ బాబాయ్ గారు హత్య ఎవరు చేశారని చెప్పమనండి. లేదంటే తన మీద జరిగినటువంటి కోడికత్తి జనపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తిని 5 సంవత్సరాలు కారాగారంలో మగ్గేటట్టు చేసి, అది నిజంగా అతను వచ్చి నన్ను పొడిచాడు అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అతను శిక్ష వేసేవాళ్ళు. 5 సంవత్సరాలు అతన్ని కారాగారంలోనే పెట్టాడు కదా. దాని గురించి మాట్లాడితే బాగుండేది ఇతను. రెండోది, ఇప్పుడు మాట్లాడాడు కదా ఈ చనిపోయిన వ్యక్తి రషీద్ కావచ్చు, చంపిన వ్యక్తి జిలానీ కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించి పూర్వాపరాలేంటి, ఎక్కడికి. నిన్న ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన కొన్ని ఛాయాచిత్రాలు చూపిస్తున్నాడండి, అలాగే కొన్ని చిత్రాలు కూడా చూపిస్తూ ఉన్నాడు. ఆ చూపించిన దాంట్లో వీళ్ళు పలానా సాటు ఉన్నారు, ఆ ఫోటోలు గుర్తించేసి వీళ్ళు ఈ హత్య చేశారు కాబట్టి వీళ్ళని మీరు హంతకులుగా గుర్తించండి ఆ పార్టీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దానికి సంబంధించి నిన్నటి నుంచి కొన్ని 100 ఫోటోలు భారతి గారితోటి, జగన్మోహన్ రెడ్డి గారితోటి, విజయసాయి రెడ్డి గారితోటి, సజ్జల రామకృష్ణారెడ్డి గారితోటి, ఈ అడ్డగాడిదలు నరహంతకులు దిగిన ఫోటోలన్నీ ఇప్పుడు ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి. ఈ లెక్కన ఈయన ఎన్ని హత్యలకు ప్రోత్సహించాడు అనేది ప్రపంచం మొత్తం తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో అంత క్షుణ్ణంగానే తెలుసు. ఇవాళ కొత్తగా మనం చెప్పుకోవాల్సిన పని అంటూ ఏమి లేదు. కనీసం ఏదైనా చేసేటప్పుడు సిగ్గు ఎగ్గు లేదు, చీము నెత్తులు ఇవన్నీ కూడా సిగ్గు ఎగ్గు మొత్తం తీసుకెళ్ళి స్వరూపానంద స్వామి ద్వారా
కాశీలో వదిలేశాడు కాబట్టి దాని గురించి ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా మనకి ఉపయోగమేం లేదు. ఇప్పుడు అక్కడ ఢిల్లీలో సత్యమూర్తి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నా లేకపోతే వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అన్నా ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంతో కొంత కాస్త విలువ ఉండేది, బ్రాండ్ ఇమేజ్ ఉండేది. కారణం ఏందయ్యా అంటే ఢిల్లీలో ఏ కార్యాలయంలో చూసుకున్నా కూడా 100 మంది ఉంటే 10 మందికి తక్కువ లేకుండా తమిళనాడు 10 మంది ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉన్నారు ఈ రోజుకి కూడా. రెండోది గత ముఖ్యమంత్రులను చూసుకున్నా కూడా ఒక విలువ అంటూ ఉంది వీళ్ళకి. చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరిగినా కూడా వాళ్ళకి పలానా వాళ్ళు అని చెప్పని అక్కడ అందరూ గుర్తించే విధంగా ఉండేది. ఇదే చంద్రబాబు నాయుడు గారండి, సత్యమూర్తి గారు భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళతో పాటు కలిసి ఉన్నారు కదా. కలిసి ఉన్నప్పుడు నాకు తెలిసినటువంటి ఒక శాసనసభ్యుడి ద్వారా నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అద్వానీ గారు లాంటి గొప్ప మనిషి ఆయన అన్న మాట ఏందయ్యా అంటే, ఏందండి ఈయన భారతీయ జనతా పార్టీ ఆయన అనమాట, ఏందండి మీరు ఆయనకు అంత విలువిస్తారు, ఏంటి ఇది మాకు అర్థం కావట్లేదంటే ఆయన చెప్పిన ఒక్క మాట అండి, గోద్రా సంఘటనలు తప్ప ఆయన ప్రభుత్వాన్ని ఇరుగుపెట్టిన ఏ అంశాన్ని గురించి మాతోటి మాట్లాడాల. నా రాష్ట్రానికి ఏం కావాలి, ఈ బడ్జెట్లో నాకు ఎంత కేటాయింపులు చేస్తారు, మా రాష్ట్రాన్ని ఇట్లా రహదారులకు ఏం కావాలి, అడిగాడు తప్ప నమ్మకమైన మిత్రుడు అలాంటి వ్యక్తి దేశానికి అవసరం అని చెప్పిన స్వయాన అద్వానీ గారు చెప్పారండి. ఇది చంద్రబాబు నాయుడు. ఈరోజు చూసుకుందాం సత్యమూర్తి గారు, ఇతని అంశం తీసి మనం పక్కన పడేస్తే ఈరోజు ప్రత్యేకంగా 48 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రకటిస్తే కేంద్రానికి సంబంధించి ప్రత్యేకంగా 24 నిమిషాలండి, 28 నిమిషాలు ఆంధ్రప్రదేశ్ గురించి 28 నిమిషాలు మాట్లాడారు. బీహార్ గురించి కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం గురించి కావచ్చు. అంటే ఇప్పుడు ఇచ్చేదానికి తర్వాత అర్థం కాదేమో ఈ చదువురాని సన్నాసులకు అని చెప్పని అచ్చ తెలుగులో మాట్లాడారు కదా. ఎంత వివరంగా చెప్పారు, కేటాయింపులు చేసిన దానికి అప్పులు మేము తీసుకొస్తున్నాము, బాధ్యత కేంద్రానిది. దాంట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 90% కేంద్రానిది అయితే 10% రాష్ట్రానిది. అది కూడా వీళ్ళు కట్టగలిగితే ఆలోచిస్తాము, లేకపోతే మేము మాట్లాడుకుంటాం అన్నారంటే 15,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆంధ్ర రాష్ట్రం కట్టవలసింది 1,500 రూపాయలు. ఆ మాత్రం ఇంగితం కూడా జ్ఞానం లేకుండా చేతిలో పత్రిక ఉందని చెప్పని ప్రసార మాధ్యమాలు ఉండాలని చెప్పని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ యొక్క ఉదంతాలు, ఈ హత్యలకు సంబంధించినవన్నీ వెలికితీస్తున్నారు, మెడగ చుట్టుకుంటున్నాయి అనే ఉద్దేశంతో చాలామంది శాసనసభ్యులు, మంత్రులు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి రక్షించే కార్యక్రమంలో అవతల వాళ్ళు ఒక చిన్న విషయం అండి, ఏమనుకోవద్దు సత్యమూర్తి గారు, వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారం అంటే కుటుంబం అంటే వాళ్ళ పార్టీలో జరుగుతున్న వ్యవహారం, ఎవరు పార్టీ జెండా ఎత్తుకోవాలి, ఎవరిని పక్క తప్పించాలనే కార్యక్రమంలో విజయసాయిరెడ్డిని పక్క తప్పించడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే 9 మంది రాజ్యసభ సభ్యులను పెట్టుకొని ఈయనే పక్కన తప్పించేసి పార్టీ నాదే పనిలో విజయసాయిరెడ్డి ఉన్నాడు కాబట్టి ఢిల్లీ వెళ్ళి చెప్పి మళ్ళీ విజయసాయిరెడ్డిని తగ్గించేసి నేను అధినాయకుడిని చెప్పుకోవడానికి వెళ్ళాడని అయితే నేను భావిస్తున్నానండి. రైట్ సార్, రైట్. సో పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేపట్టినటువంటి దీక్ష అయితే నవ్వుల పాలైపోయిన విషయం మనందరికీ తెలుస్తోంది. మరి ఇకనైనా కూడా ఆయన ఏవైతే హత్యలు జరిగాయి అంటున్నారో ఆ హత్యలు నిజమే అయితే మరి ఇక మీదటైనా ఆయన అసెంబ్లీకి వస్తే మరి వాళ్ళ పేర్లు చెప్తే బెటర్గా ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. సో ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.